ప్రైజ్ ది లార్డ్. వందనాలండి. మరొక మారు ఈ విధంగా మీ ముందుకు వచ్చి వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు చూపిన మహాకృపను బట్టి నేను ఎంతగానో ఆనందిస్తూ మీ అందరికి నా వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుని మనం వాక్య భాగంలోనికి వెళ్దాం. మహోన్నతుడ, గొప్ప దేవుడ, సర్వోన్నతుడ, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, నీకే స్తోత్రం. యేసయ్యా, నీ అనాది సంకల్పం బట్టి, నీ కృపను బట్టి, నీ దయని బట్టి ప్రభువా, మేము ఈ విధంగా ప్రభువా నీ వాక్యాన్ని ప్రభువా యేసయ్యా పంచుకోవటానికి, వినటానికి ప్రభువా నువ్వు చూపిన కృపను బట్టి నీకే వందనాలు ప్రభువా. యేసయ్యా, బోధిస్తున్న నాకు ప్రభువా శక్తిని దయచేయండి, నా ఆత్మ సహాయాన్ని దయచేయండి. నా నోటిని బోరుగా వాడుకొని ప్రభువా యేసయ్యా ఎవరితో ఏ విధంగా మాట్లాడాలి, దర్శించాలనుకుంటున్నావు ప్రభువా ఆ విధంగా ప్రభువా యేసయ్యా నేను ప్రభువా పలకటానికి ప్రభువా ఆ విధంగా ప్రభువా యేసయ్యా ఆత్మశక్తితో ప్రభువా యేసయ్యా వాక్యాన్ని ప్రభువా ప్రచురించడానికి సహాయం దయచేయండి. వినిచున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి. వాక్యాన్ని ప్రభువా వారికి వెనుకలో దీవించి ఆశీర్వదించి బలపరిచి మీ శక్తితో నింపి వారి ఆత్మీయ జీవితాలను సరిచేసుకోవటానికి ప్రభువా చక్కదిద్దుకోవటానికి ప్రభువా యేసయ్యా ఇంకనూ ప్రభు ఆత్మీయంగా ఎదగటానికి మీరు సహాయం దయచేసి నడిపించండి. యేసయ్యా నీకే స్తోత్రం చెల్లిస్తూ ప్రభువా నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ త్వరలో ఆయన యేసు నామములో అడిగి వేడుకుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సో ఈ సమయంలో మనం వాక్య భాగం చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24, 25, 26 వచనాలు చూద్దాం. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు నందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలెనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు నందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారని రాయబడింది. అంటే మనం మన ప్రభువుని నమ్మినప్పుడు ఆయన కృపచేతనే మనం విమోచించబడుతున్నాం. అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, అంటే ఉచితముగానే మనం నీతిమంతులని తీర్చబడుతున్నాం. వీఆర్ ఫ్రీలీ జస్టిఫైడ్ బై హిస్ గ్రేస్. కేవలం ఆయన కృపచేతనే ఇది సాధ్యమైంది. ఎందుకు దేవుడు ఎందుకు ఈ విధంగా చేయాల్సి వచ్చింది? ఎందుకు ఆయన మన కొరకు పాపిగా ఏ పాపం ఎరిగిన దేవుడు బలి అవ్వాల్సి వచ్చింది అని మనం లోతుగా ధ్యానం చేసినట్లయితే పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసు రక్తం నందలి విశ్వాసం ద్వారా ఆయన్ను కరుణాధారముగా బయలుపరచు. అంటే పూర్వము చేయబడిన పాపము నిమిత్తం అని ఇక్కడ రాయబడింది. అలాగనే తన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసు రక్తం నందలి విశ్వాసము ద్వారా. ఇక్కడ దేవుడు ఒక కార్యాన్ని అంటే నీతిని కనపరచడానికి, అంటే అదొక టార్గెట్. దాని కొరకు ఏం చేస్తున్నారంటే యేసు క్రీస్తు రక్తం నందలి విశ్వాసం ద్వారా ఆయన్ను కరుణాదానముగా బయలుపరచు. కన్న తండ్రి ఒక బిడ్డను తాను ప్రేమించిన మానవుని కొరకు, అంటే ఎంతో ఇష్టంగా చేసుకున్న మానవుణ్ణి, అంటే దేవుడు మొదటిగా మానవుని చేసినప్పుడు ఆదాముని ప్రతి దినము సాయంకాలం పూట చల్లపూట ఆ మనుషునితో సహవాసం చేస్తూ, అంటే దేవుడు కోరుకున్న రిలేషన్ అది. మానవుణ్ణి ప్రత్యేకంగా దేవుడు ఏర్పరచుకొని ప్రేమించి తన ప్రేమను కనపరిచి, అంటే ఎవ్వరికి లేనటువంటి ధన్యతను, ఎవరికి లేనటువంటి భాగ్యాన్ని మానవుడికి దేవుడు ఇచ్చాడు. అది ఏంటంటే దేవుడితో సత్సంబంధం, దేవుని ప్రేమ ఆయన చూపిస్తూ ఆయనతో ఒక సంబంధం కలిగి సహవాసం కలిగి జీవించాలని ఆయన ఇష్టపడ్డాడు. కానీ మనము పాపము ద్వారా దేవునికి దూరమయ్యాం. పాపం ద్వారా ఆ
స్నేహం నుంచి, ఆ సహవాసం నుంచి దూరం అయ్యింది. తర్వాత దేవుడు ఎన్నో ప్రయత్నాలు చేసి, అది చేసి, ఇది చేసి దాన్ని సరిచేయాలని, ఆ సంబంధాన్ని మరలా రీఎస్టాబ్లిష్ చేయాలని దేవుడు ఎంతగానో ప్రయత్నించి, అంటే ఎందుకంటే దేవుడు మానవుణ్ణి అంత ఇదిగా ఇష్టపడ్డాడు. అదే తనను తన కుమారుడిని బలిగా అర్పించి మానవుణ్ణి ఆ పాపము నుంచి, శాపం నుంచి విడిపించాలనే ఒక ఆలోచనలోనికి తీసుకెళ్ళింది. దేవుడు ప్రేమ స్వరూపం స్వతహాగా. ఆ ప్రేమ ఎంతలా అంటే మానవుణ్ణి, ఒక మనిషిని ఎంతలా దేవుడు ప్రేమించాడంటే, మొదటిగా ఆయన స్వరూపంలో మానవుని చేసుకున్నాడు. అలాగే సహవాసం కలిగి జీవించాలని కోరుకున్నాడు. అంతలా దేవుడు ఆశపడ్డాడు కాబట్టి తన సొంత కుమారుణ్ణి బలిగా అర్పించి పాపముల నుంచి, శాపముల నుంచి, కట్టడల నుంచి మానవుల్ని విడిపించి నిత్య రాజ్యంలోనికి నడిపించాలని ఆశపడ్డాడు. సో వీటన్నిటిలో మనం చూస్తే కనుక దేవుడు ఎంతగా ఆలోచించి, ఎంతగా బాధపడి ఉంటాడు. ఒక మానవునిగా మనం ఆలోచించినట్లయితే, మానవుని ఆలోచన దీంట్లో మనం చేసినట్లయితే మనకు ఒక వ్యక్తి గుర్తుకు రావాలి. అదే అబ్రహాం గారు. అబ్రహాం గారు ఆయన ఆయనకు లేక కలిగిన బిడ్డను దేవుడు బలిగా అర్పించాలని కోరినప్పుడు ఏమాత్రం సంకోచించకుండా, ఏమాత్రం ఆలోచించకుండా తన బిడ్డను తీసుకొని బలి ఇవ్వటానికి రెడీ అవుతాడు. అంటే అక్కడ వచనాలు మనం చదివినప్పుడు ఒక కన్న తండ్రి తన బిడ్డను బలి ఇవ్వటానికి ఏ విధంగా సిద్ధపడతాడు దేవుడు అడిగినప్పుడు. అంటే దేవుని మాటకు విధేయత, ఆ విశ్వాసం కనపరచడం మనం చూస్తాం. మన దేవుడు కూడా ఆయన సొంత కుమారుణ్ణి మన కొరకు బలి అర్పించడానికి సిద్ధపరుస్తున్నప్పుడు ఆ ప్రాసెస్లో ఎంతగా దేవుడు బాధపడి ఉంటాడో, ఎంతగా దేవుడు అంటే ఏ పాపము ఎరుగని తన బిడ్డను ఈ లోకంలో ప్రవేశించినప్పుడు కూడా జన్మతః పాపము కూడా అంటకుండా ఒక పరిశుద్ధమైన జననాన్ని ఆయనకిచ్చి, అటువంటి పరిశుద్ధతలోనే ఈ లోకంలోనికి అడుగుపెట్టి ఏ మాత్రము పాపము, దోషము లేని తన బిడ్డను, అంటే అటువంటి బిడ్డను తన బిడ్డకు ఏ మాత్రం పాపం లేదు, ఎటువంటి దోషము లేదు, కానీ తను ప్రేమించిన మానవుల పాపమంతా, దోషమంతా తన బిడ్డ మీద వేసుకొని, అదే విధంగా యేసుక్రీస్తు ప్రభువారు కూడా తన తండ్రికి విధేయుడై తన తండ్రి చిత్తాన్ని ఏంటో ఎరిగి తెలుసుకొని ఆ ప్రకారము తాను సిద్ధము చేసుకొని, అంటే ఆ సిద్ధపాటులో మనం చూస్తాం ఎంత స్ట్రెయిన్ ఉందో. చెమట రక్తముగా మారిందంటే ఎంత స్ట్రెయిన్కి, ఎంత స్ట్రెస్కి లోనై ఉంటారు. అంటే అకార్డింగ్ టు ద సైన్స్ ఎంతో స్ట్రెస్ ఉంటే తప్ప ఆ చెమట అనేది రక్తంగా మారుతుంది. అనేక మంది దాన్ని ప్రూవ్ చేయటానికి కొన్ని థియరీస్, కొన్ని ఎట్లా అవుతాయి, కొన్ని అసంప్షన్స్ అట్లా చేసి ప్రచురించడం కూడా జరిగింది ఈ లోకంలో. మనం ఆరాధించే దేవుడు, మనం నమ్మే బైబిల్ ఏమాత్రం అబద్ధం కాదండి. అంతా సత్యమే, జరిగిందంతా తేట తెల్లుగా, అంతా సత్యవంతమైన రాత. మన దేవుడు కూడా సత్యవంతుడు, ఏమాత్రం పాపం ఎరుగని దేవుడు. మన పాపముల కోసం బలి అయ్యాడని మనం మొదటగా గుర్తించాలి. అంటే మన పాపముల కొరకు ఆయన ఎందుకు బలి అవ్వాలి? ఆయన ఎందుకు అంటే మనం ఆ పాప ఊపిలో నుంచి బయటికి రాలేకపోతున్నాం. జన్మతహానే మనం పాపులుగా అయిపోయాం. నేను పాపం చేయలేదు కదండి, నాకేం పాపం లేదు కదండి, నేను చాలా మంచి వ్యక్తినండి, నేను చాలా మంచి ఇదిగా ఉంటానండి, నేను అబద్ధమాడి,
మనం ఏమి చేయకపోయినా కానీ మన జననంలోనే పాపం ఉంది కాబట్టి ఒక మానవుడు స్వతహాగా పాపి. అటువంటి పాపంలో నుంచి దేవుడు మనల్ని విడిపించడానికి ఎందుకు విడిపించాలి అంటే, పాపంలో నుంచి మనం విడిపించబడిన వారముగా ఉంటే నరకానికి పాత్రులుగా ఉంటాం, నరకానికి వెళ్ళిపోతాం. దేవుడు మనకివ్వాలనుకున్న నిత్య రాజ్యంలోనికి మనం వెళ్ళలేం. ఎందుకంటే పాపము దేవుడికి మనకు అడ్డుగా ఉంది. ఆ పాపము మనం పుట్టిన తర్వాత చేసిన ఏమి చేయకపోయినా కానీ మనం జన్మతః కర్మతః పాపులం కాబట్టి, మన కర్మంలో ఏ పాపం లేకపోయినా, మన చేతుల్లో ఏ పాపం లేకపోయినా మన జన్మే పాపము కాబట్టి వీఆర్ లేబుల్ యాజ్ సిన్నర్స్. అటువంటి పాపము నుంచి కేవలం పరిశుద్ధమైన యేసు రక్తం మాత్రమే విడుదల కలుగుతుంది. ఆ అథారిటీ యేసు రక్తానికి ఏ విధంగా వచ్చిందంటే, మన పాపములన్నిటినీ ఆయన, మరలా నేను చెప్తున్నాను, ఏ పాపము ఎరుగని ఆయన మీద వేసుకొని మన కొరకు ఒకేసారి మనందరి కొరకు ప్రేతనాన్ని చెల్లించేశాడు. సో he has paid for our sins, we need not pay it. మనం ఒక చోట ఒక వస్తువు తీసుకున్నాం, దాని కొరకు మనకు తెలిసిన వారు పేమెంట్ చేసేసారు, దానికి మళ్ళీ మనం పే చేయవసరం లేదు. సో ఈ లోకంలో ఉన్న అందరి పాపం నిమిత్తం ఒకేసారి ఆయన వెల చెల్లించేశాడు సిలువలో. సో మనం ఏం వెల చెల్లించే అవసరం ఉంది, కానీ మనం ఏం చేయాలంటే యేసుక్రీస్తు రక్తము ద్వారా విశ్వాసము కనపరుస్తూ, ఆయన ఏ విధంగా అయితే ఆ విశ్వాసం ద్వారా కరుణాధారంగా బయలుపరచబడ్డాడో అటువంటి విశ్వాసాన్ని మనం కూడా కనపరిచి ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన రక్తము ద్వారా నీతిమంతులని మనం తీర్చబడతాం, విమోచించబడతాం. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే రెండుగా మనం మన వాక్య భాగాన్ని చూడొచ్చు. ఒకటి విమోచన, ఇంకోటి ప్రాయశ్చిత్తం. విమోచన చూసినట్లయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రాకముందే యెషయా ప్రవక్త ద్వారా బయలుపరచబడి, కన్యక గర్భమున ఒక శిశువు జన్మించబడి మన పాపముల కొరకు, అంటే మానవుని పాపం కొరకు బలిగా అర్పించబడతారని ప్రవచనాత్మకమైన గ్రంథంలో మనం చూస్తాం. మనం ఒక వాక్యాన్ని చదువుకున్నట్లయితే విమోచన విముక్తి గురించి యెషయా గ్రంథం 61:1 వచనం మనం చదువుకుందాం. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చినది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించును, నలిగిన హృదయం గలవారిని దృఢపరచుటకు, చెరలోనున్న వారిని విడుదలకు, బంధింపబడే వారికి విముక్తి ప్రకటించుటకు, యెహోవా హితవచనము మన దేవుని ప్రతిదండన దినమున ప్రకటించుటకును, దుఃఖక్రాంతులందరినీ. 2వ వచనం కూడా చదివానండి. అంటే ఈ విధంగా మనం చూసినట్లయితే మనకి విముక్తి ఎందుకు ఉండాలి? మనం పాపంలో ఉండి దేవుని నీతిని నెరవేర్చలేం కాబట్టి ఆ పాపం నుంచి మనకు విముక్తి ఉండాలి. అంటే విముక్తి పొందుకుని మనం ఏం చేస్తాం ఆ పాపం నుంచి? ఎందుకు నేను ఆ పాపం నుంచి బయటికి రావాలి అంటే, ఆ పాపం నుంచి బయటకు వస్తేనే మనం ఆయన నీతిని నెరవేర్చగలం, నిత్య రాజ్యాలకు వారసులు అవ్వగలం, నడిపించగలం. అంతేగాని మనమేదో మంచి పనులు చేస్తేనో, లేదంటే దాన ధర్మాలు చేస్తేనో, అవన్నీ మంచి పనులే, అవి ఈ లోకంలో మాత్రమే సహాయపడుతుంది. నువ్వెంత మంచిగా ఉన్నా, ఎంతమందికి సహాయం చేసినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా, ఎన్నో మంచి కార్యాలు చేసినా, ఎంతోమందికి సహాయం చేసినా కానీ ఈ లోకంలో చేసిన ఈ లోకంలోనే నీకు కానీ నీ బిడ్డలకు కానీ దీవెనగా ఆశీర్వాదకరంగా ఉంటాయి, కానీ అవి నిన్నెప్పటికీ పరలోక రాజ్యానికి, నిత్య రాజ్యానికి నడిపించలేదు. అది మనమందరం గమనించాలి. మంచి కార్యాలు ఎప్పుడు మనల్ని నిత్య రాజ్యంలోనికి నడిపించింది. సరే, మంచి కార్యాలు నేను చేయలేదు, అట్లా చెడు కూడా చేయట్లేదు కదా అంటే, చెడు చేయట్లేదు, కానీ
మనలోనే చెడు ఉంది. ఇట్ ఈస్ ఇన్ బిల్ట్. మానవులుగా మనం పాపులమై ఉన్నాం. పాపపు తలంపులు మనలో ఉంటాయి, పాపపు ఉద్దేశాలు మనలో ఉంటాయి. వాటన్నిటినీ మనం జయించాలంటే మొదటిగా ఆ పాపం నుంచి విమోచించబడాలి. అది యేసుక్రీస్తు రక్తం ద్వారానే. రెండవదిగా ఆ పాపంలోనికి మరలా కొనసాగకుండా, దాంట్లో మరలా మనం ఆ పాపపు జీవితంలోనే ఉండకుండా, పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు రక్తం ద్వారా ఆయన మనల్ని పాపంలో నుంచి విమోచించి, ఆ పాపము మనలో ఏలుబడి చేయకుండా సహాయం చేస్తూ మనల్ని నిత్య మార్గానికి నడిపిస్తుంది. సో మనం పాపులం కాబట్టి ఆ రక్తం మనల్ని విమోచించి నిత్య మార్గంలోనికి నడిపిస్తుంది. అది గమనించాలి. సో అందుకని విముక్తి మనకు కావాలి, విమోచన అందుకు మనకు కావాలి. అలాగే మనం రెండవదిగా చూసినట్లయితే ఆయన మన కొరకు, మన పాపముల కొరకు ప్రాయశ్చిత్తం, అంటే ఆయన ప్రాయశ్చిత్తము ఎందుకు అంటే మన పాపములు క్షమించబడాలని ఆయన మనకి బదులుగా సిలువలో శిక్షను అనుభవించాడు. ఎందుకంటే మనం లేఖనాల నుంచి మనం చూసినట్లయితే పాత నిబంధన ఏ విధంగా ఉంటుందంటే నూతన నిబంధనకు ఒక మార్గం లాగా, ఒక బ్యాక్గ్రౌండ్ లాగా ఉంటుంది. పాత నిబంధనలో యాజకుడు బలి అర్పించడం, ఎందుకు అర్పిస్తాడు ఏంటి అని మనం క్లుప్తంగా చూసినట్లయితే లేవియాకాండం 5:10 ఉంటుంది కదా. అతడు చేసిన పాపం విషయమై యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయగా అతనికి క్షమాపణ కలుగు. ప్రాయశ్చిత్తం ఎందుకు చేస్తారు అంటే క్షమాపణ కలగడానికి. మనం పాపం చేశాము, మనకు ఆ పాపం నుంచి విడుదల కావాలి, అలాగే దేవుని నుండి మనకు క్షమాపణ కావాలి. సో ఆ బలి అర్పించబడినప్పుడు 2 విషయాలు ఏం జరుగుతాయని మనం ధ్యానిస్తున్నాం అంటే, ఒకటి విమోచన, రెండవది ప్రాయశ్చిత్తం, క్షమాపణ. సో ఆయన మన పాపం నిమిత్తం బలయ్యాడు. 1 యోహాను 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 1వ వచనంలో 1 యోహాను 2:2 ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు అని రాయబడింది. మన పాపములకు కేవలం ఆయన మాత్రమే, ఇంకెవ్వరు లేరండి ఈ లోకంలో, ఈ భూ ప్రపంచంలో ఇంకెవ్వరు లేరు. ఆయన మాత్రమే. ఇంకా అక్కడ మనం చూసినట్లయితే మన పాపముకు మాత్రమే కాదు కానీ సర్వలోకమునకు శాంతికరమే. ప్రతి ఒక్కరికి, కేవలం క్రైస్తవులుగా జీవించబడుతున్న నీకు నాకు మాత్రమే కాదు కానీ, నువ్వు క్రైస్తవుడిగా జీవించకుండా ఈ లోకంలో ఏదో క్రీస్తును ఆరాధిస్తూ అభిమానిస్తూ ఉన్నావా, లేదా అసలు క్రీస్తునే ఎరుగక లోకంలో జీవిస్తున్నావా? నువ్వు ఏ వ్యక్తివైనా కానీ యేసు క్రీస్తు ప్రభువుల వారు సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. లోకంలో జీవిస్తున్న ప్రతి వ్యక్తికి ఆయన శాంతికరమై ఉన్నాడు. అంటే ప్రతి వ్యక్తి పాపములు, ఎందుకంటే మనం చూడవలసింది ఆయన ప్రేమ స్వరూపే ఉన్నాడు. మానవుని ప్రేమించాడు కాబట్టి, ఆ సత్సంబంధము కలిగి జీవించాలని అనుకున్నాడు కాబట్టి ఇవన్నీ చేయాల్సి వచ్చింది. అదే 1 యోహాను 1:1 చూస్తే దేవుడు ప్రేమ స్వరూపి రాయబడి ఉంటుంది. దేవుడు ప్రేమ స్వరూపి, ఆయన ప్రేమ స్వరూపి కాబట్టి అవన్నీ చేయాల్సి వచ్చింది. అలాగే నేను ధ్యానిస్తూ వస్తూ చూస్తూ ఉన్నప్పుడు అదే 1 యోహాను 4వ అధ్యాయంలో నేను ధ్యానిస్తూ వస్తున్నప్పుడు నాకు మాట్లాడు, దేవుడు మనల్ని ఏమని కోరుకుంటున్నాడంటే, మనం ఏ విధంగా ఉండాలని ఆశపడుతున్నాడంటే, ఆయన మనం మీద ఏ విధమైన ప్రేమ అయితే చూపించాడో మనము కూడా అదే విధమైన ప్రేమను కనపరచాలని ఆశపడుతున్నాడు. 1 యోహాను 4:10 ఈ విధంగా రాయబడి ఉంటుంది కదా, మనం ఒకరినొకడు ప్రేమించిన యెడల
దేవుడు మన యందు నిలిచి ఉండడు. సరే, దేవుణ్ణి నమ్ముకుని మనం పాపం నుంచి విమోచించబడి విముక్తి కలిగి క్షమాపణ కలిగి మనం ఆయన నమ్ముకుని జీవిస్తున్నాం. కానీ దేవుని ప్రేమ మనలో పరిపూర్ణం అవ్వకపోతే ఇక్కడ ఏమని రాయబడింది, మనం ఒకరినొకడు ప్రేమించని ఎడల దేవుడు మన యందు నిలిచి యుండును అని. అంటే దేవుడు ఎప్పుడు మన యందు నిలిచి ఉంటాడంటే, ఎప్పుడు మన యందు స్థిరమై ఉంటాడంటే మనము ఒకరినొకడు ప్రేమించాలి. ఆయన ఇచ్చిన ఆజ్ఞ అదే, ఏకైక ఆజ్ఞ, క్రొత్త నిబంధనలు అదే, లవ్ యువర్ నైబర్ యాజ్ యువర్ సెల్ఫ్. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. మనం గమనించినట్లయితే ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి వ్యక్తి తన పొరుగు వారిని తన వలె ప్రేమించగలిగితే ఎటువంటి విభేదాలు కానీ, ఎటువంటి గొడవలు కానీ, ఎటువంటి యుద్ధపరమైన పరిస్థితులైనా కానీ, అది యుద్ధం అంటే చాలా పెద్దది, అటువంటి పెద్ద పరిస్థితి అయినా కానీ, లేదంటే చిన్న చిన్న గొడవలైనా కానీ ఏమి ఉండవు ఆజ్ఞ పాటించినట్లయితే. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. మనల్ని కూడా ఆయన ఏం కోరుకుంటున్నాడంటే మానవులు కూడా ఒకరినొకరు ప్రేమ కలిగి జీవించాలి. మనం విమోచన పొంది క్షమాపణ పొంది ఆయనలో కొనసాగటం మాత్రమే కాదు, కానీ ఆ ప్రేమ కనపరిచి కొనసాగుతూ ఆయన చిత్తాన్ని నెరవేర్చాలని దేవుడు తెలియజేస్తాడు. ఎందుకంటే తండ్రి లోకానికి రక్షకుడిగా ఉండటానికి ఆయన పంపించాడు, మనల్ని విమోచించాడు. మనం కూడా అటువంటి ప్రేమనే కనపరుస్తూ, అదే 1 యోహాను 4వ అధ్యాయం 15వ వచనంలో చూసినట్లయితే, దేవుడు ప్రేమ స్వరూపై ఉన్నాడు, ప్రేమ యందు నిలిచిండువాడు దేవుని యందు నిలిచియుండు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. అంటే దేవుడు ప్రేమ స్వరూపే ఉన్నాడు కాబట్టి ప్రేమ యందు నిలిచిండు వాడు దేవుని యందు నిలిచి ఉంటాడంట. అలాగే దేవుడు వాని యందు నిలిచి, మనం దేవుని యొద్ద ప్రేమ ద్వారా నిలబడతాం. అలాగే దేవుడు కూడా మన యొద్ద ప్రేమ ద్వారా మాత్రమే నిలబడతాం. అది ప్రేమకు మాత్రమే సాధ్యం. ఎందుకంటే ఇదంతా ఎందుకు అంటే 17వ వచనంలో మనం చూస్తాం కదా, తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. తీర్పు దినమున మనం చేసిన కార్యముల నిమిత్తం తీర్పు తీర్చబడతాం. సో మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది రాయబడింది. అదేనండి, అటువంటి ప్రేమే మనం కనపరచాలి. ప్రేమ అంటే ఏంటి అంటే, మనం ఈ లోకంలో చూసే ప్రేమ, కళ్ళతో చూసే ప్రేమ కాదు. కానీ నిజమైన ప్రేమ ఏ విధంగా ఉందో చూసి మనం వాక్యాన్ని ముగించుకుందాం. అటువంటి లక్షణాలు మనం కలిగి ఉన్నామా, అటువంటి త్యాగపూరితమైన జీవితం మనం జీవిస్తున్నామా లేదా అని మనం ఒక్కసారి సరిచేసుకొని ఆ విధంగా ఉండనట్లయితే దేవుని క్షమాపణ అడిగి ఆ విధంగా ఉండటానికి ప్రయత్నిద్దాం. ప్రేమ అంటే ఏ విధంగా ఉంటుందంటే, అదే 1 యోహాను 4:18 రాయబడి ఉంటుంది కదా, ప్రేమలో భయం ఉండదు. అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును, భయము దండనతో కూడినది, భయపడువాడు ప్రేమ యందు పరిపూర్ణము చేయబడతాడు. ఫస్ట్, there is no fear in love. There is no fear in love. But perfect love drives out fear. అంటే మనలో ఆ గిల్ట్నెస్ కానీ, లేదంటే ఏదైనా ఇచ్చేస్తున్నామా, తప్పిపోతున్నామా, పాపంలో జీవిస్తున్నామా, ఇచ్చేస్తున్నామా, దేవుణ్ణి నిజంగా ప్రేమించినట్లయితే పాపమునకు మనం దూరంగా ఉంటాం. పాపం ఏమాత్రం మనలో ఏలుబడి చేయదు. అదేవిధంగా ఆ ప్రేమను మనం కనపరుస్తూ జీవిస్తున్నట్లయితే, ఆ ప్రేమ మనలో ఉన్నట్లయితే రాయబడింది కదా, పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును, భయము దండనతో కూడినది, భయపడేవాడు ప్రేమ యందు పరిపూర్ణము చేయబడిన వాడు కాదు. మనం ఏదో పాపంలో జీవిస్తూ శాపంలో భయపడుతూ ఆ విధంగా ఉండాలని దేవుడు కోరుకోవట్లేదు. కానీ పరిపూర్ణమైన ప్రేమ కలిగి
అంటే అటువంటి ప్రేమను కనపరచాలని దేవుడు ఆశపడ్డాడు. అంటే మనం ఏదో చేయవసరం లేదు, కానీ మనకు మనమే చిన్న చిన్న పనులే, అది చిన్న ఆజ్ఞే, కానీ దాంట్లో చాలా లోతు ఉంది. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. మనం నిజంగా అటువంటి ప్రేమను కనపరుస్తున్నామా, లేదంటే ఏదో నామకరణంగా దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుణ్ణి వేడుకుంటూ, దేవుని స్తుతిస్తూ అటువంటి ప్రేమ కనపరచకుండా మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తున్నాము? దేవుడు అది కోరుకోలేదు. కానీ ప్రేమ కలిగి జీవించమని ఆయన మనకు చూపించిన ప్రేమనే మనం కూడా కనపరుస్తూ, అది ఉంటే చాలండి. అది ఉంటే ఖచ్చితంగా దేవునికి నీకు సత్సంబంధం ఉంటుంది, నీకు ఇతరులకు కూడా మంచి సంబంధం ఉంటుంది. నన్ను ఆ వ్యక్తి ద్వేషిస్తున్నాడని, నన్ను ఆ వ్యక్తి ఇదిగా ఉన్నాడని నువ్వు కోపం పెంచుకోవటం కాదు, కానీ దేవుని యందలి ప్రేమ ద్వారా నువ్వు వారిని ప్రేమించగలిగి వారి కోసం నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుడే చూసుకుంటాడు, నువ్వేం చేయవసరం లేదు. మన ప్రార్థనా జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో మనం ప్రార్థన చేస్తూ కూడా కోపాలు, ద్వేషాలు, ఈర్ష్యలు, అసూయలు, కక్షలు కలిగి ఉండి జీవిస్తున్నాము. దేవుడు మనల్ని విమోచించింది, దేవుడు మనల్ని విడుదల చేసి మనకు క్షమాపణ ఇచ్చింది అందుకొరకు కాదండి. మన పాపం నుంచి మనం విడిపించి, మనం నీతిమంతులుగా తీర్చబడి ఆయన ప్రేమలో మనం కొనసాగాలి. అటువంటి ప్రేమనే మనం కనపరుస్తూ ఆయనలో బలపడదాం, దీవించబడదాం, ఆశీర్వదించబడదాం. దేవుడి ఈ కొద్ది వాక్యాన్ని మన వినికిడిలో దీవించి మన ఆత్మీయ జీవితాల్లో సరిచేసుకునే విధంగా ఆశీర్వదించి బలపరచును గాక. ఆమేన్. మరొకసారి మీ అందరికీ నా వందనాలు. ఆమేన్.